మీది చరిత్ర. నా పవిత్ర కాశీ క్షేత్రంలో గంగ గట్టు మీద ఉన్న చెట్టుకున్నంత చరిత్ర లేదు. మీదా చరిత్ర. ఒక దొంగకి భయపడి దేశం చుట్టూ గోడలు కట్టుకున్న మీరెక్కడా? ఖండాలు దాటని కోట గోడలు బద్దలు కొట్టి కాషాయ స్థాపన చేసిన మేమెక్కడా? కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? పిల్లలతో పురుగును తినిపించే మీరెక్కడా? పిల్లలతో వేదాలు పలికించే మేమెక్కడా? ఈ విశ్వమే చీకొడుతున్న మీరెక్కడా? విశ్వ గురువుగా ఎదుగుతున్న మేమెక్కడా? మీది నియంత్రణ చరిత్ర, మాది నిరంతర చరిత్ర. హౌ డేర్ యు టచ్ మై కంట్రీ? వాడు మా జనరల్. వాడికి ఏమైనా అయితే మా దేశమే దిగుతుంది. ఏది నీ దేశం? ఎక్కడ? వేర్? అసలు నా దేశాన్ని దేవుణ్ణి కాదు, నా దేశంలో పుట్టిన ఆడబిడ్డ నుదుటిపైన ఉన్న సింధూరాన్ని ముట్టుకుని చూడు. రాలిన ఆ బొట్టు నుంచి రక్త ప్రవాహం ఎలా పుడుతుందో, ఆగిన శ్వాస నుంచి అగ్నివర్షం ఎలా కురుస్తుందో. ఇలాంటి కుక్కలు నక్కలు ఎంతమంది వాళ్ళకి అండగా నిలబడ్డా మా సైనికుల కవాతుల కింద ఆ అరాచుకుల కపాలాలు పగిలే శబ్దం యుద్ధంకెల్లా భయంకరంగా వినిపించింది. డు యు వాంట్ టు డేర్? భగవద్గీత చదివిన నీకు నీళ్ల మీద రాళ్లని తేలించిన జ్ఞానం భారతీయులదని తెలియదా? ధర్మ సంస్థాపనార్థం సముద్రానికి అడ్డంగా ఆనకట్టలు కట్టిన చరిత్ర భారతీయులదని తెలియదా? ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా మా దైవ వేద జ్ఞానం నుంచి పుట్టిందేనని తెలియదా? అసలు దైవ రూపం ధరిస్తే అది భారతదేశమేనని నీకు తెలియదా? ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. ఓ, ఏ నోటితో దేవుడు లేడు రాడు అని చెప్పావు, అదే నోటితో దేవుడు ఉన్నాడు వచ్చాడు అని చెప్పు. జనంలోనే జనంతోనే ఉంటాడని చెప్పు. ధర్మానికి ఆపద వచ్చినప్పుడల్లా వస్తాడని చెప్పు. పరమేశ్వర.